హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఈరోజు స్టిచ్ వచ్చేసి మ్యాట్ స్టిచ్ అండి. అది ఎలా వేసుకో చెప్తాను. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్నాం కదా, డ్రా చేసుకున్న తర్వాత మనం ఇక్కడ చిన్న చిన్న లైన్స్ వేసుకుందామండి. లైన్స్ వేసుకునేసి మనము థ్రెడ్తో, చూసారు కదా నేను థ్రెడ్ చూపిస్తున్నాను, థ్రెడ్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఇది ఎంబ్రాయిడింగ్ స్టిచెస్ ఉంటుంది కదా థ్రెడ్, ఆ థ్రెడ్తో అయినా వేసేసుకోవచ్చు. నేనైతే పైపింగ్ థ్రెడ్ తీసుకుంటున్నానండి. చూసారు కదా, మనం ఇలా రానప్పుడు ఇలా మనము క్రాస్గా చేస్తామంటే వచ్చేస్తుంది మనకు. చూసారు కదా, అలా అంటున్నామంటే థ్రెడ్ మనకు కిందికి వచ్చేస్తుంది నీడిల్కి. ఓకేనా, చూపించిన విధంగా ఇలా మనం వేసేసుకుందాము. చూసారు కదా, ఇలా వేసుకుంటూ వెళ్ళిపోదాం మొత్తము. ఓకేనా, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, చూపించిన విధంగా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోదాం. మీకు అర్థమయ్యాలని ఇలా చూపిస్తున్నానండి, ఎలా వేసుకోవాలనేసి. ఓకేనా, వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఇలా మనము చేసుకోవాలండి మొత్తం. ఓకేనా, మనము చూసారు కదా మన ఫ్రంట్ సైడ్ ఎలా ఉందో, మనము నీళ్ళు తీసుకునేసి మొత్తము అవుట్లైన్ అనేది స్టిచ్ వేసేస్తాం. ఓకేనా, చూపించిన విధంగా ఇలా వేసేసుకోండి. మొత్తం ఫిల్ చేసుకుందాం ఇలాగే. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇలాగే ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోతామండి. చూసారు కదా, చూపించిన విధంగా ఇలా మనము ఈ అవుట్లైన్ అనేది మొత్తం ఫిల్ చేసుకుందాం. మనం ఫిల్ చేసుకునేసి మనము మధ్యలో గుర్తుండడం కోసం అలా లైన్ వేసానండి. చూపించిన విధంగా థ్రెడ్స్ ఉన్నాయి కదా, 2 ఇలా వేసుకుంటూ వెళ్ళిపోదాం స్టిచ్చెస్. మనము చూపించిన విధంగా ఇలా 2 ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. 2కు స్టిచ్చెస్ వేసేసుకుంటూ వెళ్దాం. చూపించిన విధంగా వేసేయండి. అర్థమవడం కోసం నేను మధ్యలో లైన్ వేసానండి. ఓకేనా, ఇలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే, మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఓకేనా, మీకు ఇలా ఒక స్టిచ్ ఉందని చూపించడం కోసం వేస్తున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, మనము బ్లౌజులలో అందుకు డిజైన్ లాగా వేసేసుకోవచ్చండి. నేను ముందు స్టిచ్ ఇలాగే మ్యాట్ అండ్ ఫిల్ స్టిచ్ వేసాను కదా, మ్యాట్ ఫిల్లింగ్ స్టిచ్, అలాగే వాటిలో నేను ఫ్లాట్గా వేసానండి. ఇక్కడ వచ్చేసి నేను థ్రెడ్ తీసుకొని వేస్తున్నాను, అవుట్లైన్ థ్రెడ్ అనేది. ఓకేనా, పైపింగ్ థ్రెడ్. మనము ఇవి 6 స్టిచ్చెస్ వేసేసుకుంటూ వెళ్ళిపోదామండి. ఇలా ఇప్పుడు నేను 3 వేసాను కదా, 6 స్టిచ్చెస్ వేసేసుకుందాం. చూపించిన విధంగా మనము ఇక్కడ గ్యాప్ అలా రాకుండా చూసుకునేసి ఇలాగే ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఓకేనా, ఈ స్టిచ్చెస్ మనము 6 తీసుకుందాం. మనం 6 తీసుకునేసి నేను తర్వాత నెక్స్ట్ ఇంకొక థ్రెడ్ తీసుకునేసి వేస్తానండి. ఇప్పుడు 4 వేసేసాము. ఇలాగే ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోదాం మనము. మీకు యూజ్ఫుల్ అవుతుందంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇలా ఒక స్టిచ్ ఉందనే ఉద్దేశంతో చూపిస్తానండి నేను. ఓకేనా, ఇలా వేసుకుంటూ నింపేసుకుంటూ వెళ్ళిపోదాం గ్యాప్ లేకుండా. మనం బయట అటు ఇటు ఉన్నా పర్వాలేదండి, తర్వాత అవుట్లైన్తో కవర్ చేసేసుకోవచ్చు. మనం 6 వేసేస్తున్నామండి, 6 లైను. ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ వేరే థ్రెడ్తో వేద్దాం. మనము గ్యాప్ ఇచ్చేసుకుంటూ, ఇప్పుడు మనం 2 ఇచ్చాం కదా, అలాగే వీటి మధ్యలో ఉంచి వేసుకుంటూ వెళ్ళిపోదామండి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎలా వేయాలనేసి. వేసి చూపిస్తాను ఇది అయిపోయిన తర్వాత. ఓకేనా, ఇక్కడ ఎన్నాటు వేసుకుందాం మనము.
చూసారు కదా, ఇక్కడ ఎన్ని నాటు వేసాను. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకొక థ్రెడ్ తీసుకునేసి వేస్తున్నానండి. చూసారు కదా, చూపించిన విధంగా. ఇప్పుడు మనం థ్రెడ్ డబుల్ వేసాం కదా, అవి వాటి మధ్యలో ఇలా డబుల్ వేసేసుకుంటూ రెండు వేసేసుకుంటూ నింపేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఆపోజిట్గా వేసేసుకోవాలి. మనం ముందు స్టిచ్ వేసాం కదా, వాటి మధ్యలో ఇలా వేసేసుకుంటూ వెళ్ళిపోవాలండి. మనం పైపింగ్ థ్రెడ్ మనం రెండు తీసేసుకుంటూ ఇలా ఆపోజిట్గా మనం లైన్ వేసేసుకుంటూ ఇలా వేసేసుకుంటూ వెళ్ళిపోదాం. అప్పుడు ఫీలింగ్ అనేది మనకు వేరే స్టిచ్చెస్గా కనపడుతుంది. మనకు ఈ కలర్ వేరేగా వేసాం, ఆ కలర్ వేరేగా వేసాం కదా, అలా ఇలాగే స్టిచ్చెస్ అనేది మనకు అవుట్లైన్ అనేది ఎలా ఉన్నది మీకు లుక్గా కనపడుతుంది. ఓకేనా, చూపించిన విధంగా ఇలా వేసేసుకుంటూ వెళ్ళిపోదాం. ముందు వీడియోలో మ్యాట్ ఫీలింగ్ స్టిచ్ అని పిలిచాం కదా, ఇప్పుడు ఈ స్టిచ్కు ఇంకొక పేరు ఉందండి. ఎంబో షేడ్ మ్యాట్ ఫీలింగ్ స్టిచ్ అని పిలుస్తారు ఈ స్టిచ్ పేరు. ఓకేనా, చూసారు కదా, ఇలా వేసుకుంటూ వెళ్ళిపోదాం. మనకు డిఫరెంట్ లాగా కనపడుతుందండి మనం వేసింది. చూసారు కదా మనకు ఎలా కనపడుతుందో. ఇలాగే ఫుల్ నింపేసుకుంటూ వెళ్ళిపోదాము. ఇవి 6 వేసేసుకుందాము. ఇప్పుడు గ్రీన్ కలర్లో 6 వేసాం కదా, అలాగే ఈ పింక్ కలర్లో కానీ 6 వేసుకుంటూ వెళ్ళిపోదాము. 6 లైన్స్ చూపించిన విధంగా ఇలా వేసుకుంటూ నింపేసుకుంటూ వెళ్ళిపోదామండి. చూసారు కదా, మనకు షేప్ అనేది కనపడుతుంది మనకి. దీంతోనే కాదండి, మనము రౌండ్గా కానీ వేసేసుకోవచ్చు, లేదంటే మ్యాంగో షేప్ లాగా వేస్తేనే వేసుకోవచ్చు. మనం డిజైన్ వేసేసుకొని డిజైన్లాగా గీసేసుకొని అందులో మనకు ఇలా ఎలా ఇష్టమైతే అలా వేసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తారు కదా, ఇలా చూపించిన విధంగా వేసేసుకోండి. మనం స్టిచెస్ వేసేసి అవుట్లైన్ దగ్గర మనకు ఆ సైడ్ 1 స్టిచ్, ఈ సైడ్ 1 స్టిచ్ వేసేసుకున్నామంటే మనకు కొంచెం బాగుంటుంది. చూసారు కదా, ఇలా ఆ సైడ్ వేసుకొని తర్వాత పక్కకి వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం. ముందు మనం గ్రీన్ కలర్ ఎలా వేసామో సేమ్ అలాగే మనము ఇలా వేసుకుందాము. మనము పైపింగ్ థ్రెడ్ తీసుకునేసి ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ ఉంది కదా, 2 ఇలా థ్రెడ్స్ తీసుకునేసి చూస్తారు కదా, చూపించిన విధంగా ఇలా థ్రెడ్ మనము 2 లైన్కు వేసేసుకుంటూ వెళ్ళిపోదాం. చూసారు కదా, ఇంతే అండి. మనకు చాలా ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి. ఇది వేసామంటే మనకు కొంచెం అర్థమవుతుందండి ఎలా వేసుకోవాలనేసి డిజైన్స్ అంతా. ఓకేనా, ఇలా చూపించిన విధంగా వేసేసుకుంటూ వెళ్ళిపోండి. ఫిల్ చేసేసుకోండి అంతా మొత్తం. మనము లైన్స్ ఇలా వేసేది 6 ఇలా వేసేసుకుంటూ వెళ్ళిపోవాలండి. 6 గ్రీన్ కలర్, 6 పింక్ కలర్ అలా వేసేసుకున్నామంటే మనకు కొంచెం బాగా కనపడుతుంది. లుక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా, చూసారు కదా, మనకు లుక్ అనేది డిఫరెంట్గా కనపడుతుంది. మనం అయిపోయిందండి. ఈ సైడ్ వేసేసుకునేసి తర్వాత మనం ఇక్కడ మన గ్యాప్ లేకుండా ఫిల్ చేసుకోవాలండి. అక్కడ మనకు ఫిల్ చేసుకోవాలి, ఎలాగైనా పర్వాలేదు. చూసారు కదా, ఇలా ఫిల్ చేసుకున్నాం. మనం ఈ సైడ్ అలాగే చేసేసుకుందాం. ఇప్పుడు ఆపోజిట్ కలర్ తీసేసుకునేసి వేసేసుకుందాం. సేమ్ అండి, సేమ్ ప్రాసెస్. ఇప్పుడు ఈ సైడ్ ఎలా వేసామో అలాగే వేసేసుకుంటూ నింపేసుకుందాం మొత్తం. ఇలా ఆపోజిట్గా ఇలా థ్రెడ్స్ 2 తీసుకునేసి వాటి మధ్యలో ఇలా లాగేసుకుంటూ వేసేసుకోవడమే అండి, అంతే. మీకు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ టైం కొంచెము అర్థం కాకపోయినా ఇప్పుడు వేసేటప్పుడు చూసారంటే మీకు కన్ఫ్యూజన్ లేకుండా అర్థమైపోతుంది ఎలా వేసుకోవాలనేసి. ఓకేనా, ఇలా చూపించిన విధంగా ఇలా నింపేసుకుంటూ వెళ్ళిపోదామండి. ఇప్పుడు ఆ సైడ్ 6 వేసాం కదా, ఇలా 6 వేసేసుకుంటూ వెళ్ళిపోదాం. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది బిగినర్స్కి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లేలిస్ట్లో అండి ఇలా మగ్గం వర్క్ క్లాసెస్ అని పెట్టాను, అక్కడ ఒకసారి చెక్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ అయితే ఇవ్వండి వీడియోకి.
చూసారు కదా, ఇలా వేసుకుంటూ ఫుల్ నింపేసుకుంటూ వెళ్ళిపోవడమే అండి. చూసారు కదా, ఇలా ఫుల్ వేసేసుకొని మొత్తం వేసి చూపిస్తానండి. చూసారు కదా, మనం అవుట్లైన్ వేసేసుకుందామండి. ఫుల్ చూసారు కదా, మనం అవుట్లైన్లో ఎన్ని వెళ్ళిపోతాయి, మీకేం కన్ఫ్యూజ్ ఏం లేదు. ఇలా మనం అవుట్లైన్కి బీట్స్ పెట్టేసుకొని, బీట్స్ తర్వాత నేను మళ్ళీ గోల్డ్ కలర్ థ్రెడ్ ఉంది కదా, జెరీ థ్రెడ్ అవుట్లైన్ లాగా మళ్ళీ వేసేస్తాను. ఇవి ఇలాగ ఉందనేసి ఏం అవసరం లేదండి. ఇప్పుడు ఇవి వేసేసామంటే కవర్ అయిపోతాయి వీటిలో. ఓకేనా, చూపించిన విధంగా ఇలా ఫిల్ చేసుకుంటూ మొత్తం వేసేసుకుందాం బీడ్స్. నేను 3 mm తీసుకున్నానండి. చూసారు కదా, అవుట్లైన్ మొత్తం ఇలా వేసుకున్నాము. ఇప్పుడు జెర్రీ థ్రెడ్తో తీసుకొని వేసేసుకుందాం. నేను 2 లైన్స్ వేసానండి జెర్రీ థ్రెడ్. ఓకేనా, చూసారు కదా, ఇలా చూపించిన విధంగా ఇలా వేసేసుకుంటూ మొత్తం ఫిల్ చేసేసుకుందాం. ఇలా మొత్తం అయితే ఫిల్ చేసుకుందాం. ఫిల్ చేసుకొని చూపిస్తాను. చూసారు కదా, మొత్తం ఫీలింగ్ అయితే ఇలా ఉంది. మీకు నచ్చిందని అనుకోండి, యూజ్ఫుల్ అవుతుందని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్